జీడిమెట్లలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా. కూతురే సొంత తల్లిని చంపిన ఘటన ఈ రోజు నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. కేవలం 10th క్లాస్ చదువుతున్న ఆమె ప్రియుడి కోసం తల్లిని మట్టు పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అసలు ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకు ఈ విధంగా తయారవుతూ ఉన్నారు? ఎందుకంటే జరిగిన అన్ని ఘటనలు మనం చూస్తుంటే పెళ్ళైన నెల రోజులకి, పెళ్ళైన తర్వాత భర్తల్ని చంపుతున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇంత యంగ్ ఏజ్‌లోని ఉన్న అమ్మాయి తల్లి ప్రేమ వద్దు అని చెప్పినందుకు తన పైన కక్ష పెంచుకొని ప్రియుడితో కలిసి చంపిన ఘటన నిజంగా ఈ మధ్యకాలంలో అంటే ఇలాంటి ఘటన ఎప్పుడు కూడా విని ఉండమన్నట్టు అయిపోయింది. సో దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మనం ఇలాంటి ఘటనలు చాలా మనం మాట్లాడుకున్నాం. బట్ ఏంటంటే ఇది చాలా అరుదుగా ఉన్నట్టు అసలు కూతురు ఎక్కడైనా తల్లిని చంపుతుందా? మరి అంత దారుణంగా ప్రియుడితోని ఇంటికి వచ్చి ప్రియుడితో చేతులు కలిపి తల్లిని చంపిన ఘటన నిజంగా ఇది చూస్తూ ఉంటే ఆడపిల్లలు కూడా ఇప్పటివరకు అబ్బాయిలను చూసి భయపడుతున్న పరిస్థితి మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన భార్యలే భర్తల్ని చంపేస్తున్న పరిస్థితి చూసాము. ఇంక ఇప్పుడు ఇది కూడా లేదు. చిన్న పిల్లలు 10th క్లాస్ చదువుతున్న పిల్లలకి మనం ఏం నేర్పించాలి? పిల్లలు బయటకు వచ్చి ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత రానున్న రోజుల్లోనే మన ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు ఎలా తయారవుతారో ఫ్యూచర్లో అని చెప్పి భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వాళ్ళ పేరెంట్స్ అందరికీ. సో ఈ ఘటన గురించి ఏం చెప్తారు? ఏం చెప్పను గౌతమి, చాలా బాధేస్తుంది. ఇదివరకు విన్నది ఏంటంటే అబ్బాయి అమ్మాయితో వెళ్ళిపోవడము, లేకపోతే అబ్బాయి తీసుకెళ్ళి అమ్మాయిని చంపేయటము, లేకపోతే తల్లిదండ్రుల పిల్లని మట్టు పెట్టడము, ఇలాంటివి విన్నాను. కానీ మొదటిసారిగా 15 సంవత్సరాల మైనర్ బాలిక ప్రేమలో పడి వాడితో వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణం. పిల్లలకు మామూలుగా వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులు 4 పీకి తీసుకొస్తుంటారు. అలా కాకుండా వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇస్తే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వచ్చిన తర్వాత ఆ శివ తమ్ముడు యశ్వంతుని తోడు తెచ్చుకుని వాళ్ళ ఇంకొక అమ్మాయి ఉంది, వాళ్ళ చెల్లిని బయటికి పంపించేసేసి వాళ్ళ అమ్మ పూజ చేసుకుంటుంటే వెనక నుంచి వెళ్ళి దుప్పటి కప్పేసేసి ఒక సుత్తి తీసుకొని తల పగలగొట్టినటువంటి కూతుర్ని అసలు అది ఆడపిల్ల అని చెప్పడానికి నేను చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను గౌతమి. ఎందుకంటే ఇవాళ రేపు మీడియా కాదు, దాన్ని ఏమంటారు, సెల్ ఫోన్స్ చూసి పిల్లలు చాలా పాడైపోతున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫోన్స్ని పిల్లలకి దూరంగా పెట్టండి, వాళ్ళకి ఫోన్ అందుబాటులో ఇవ్వకండి. పిల్లలు పైగా ఇంకోటి ఏంటంటే అమ్మా, ఈ చచ్చిపోయిన అంజలి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయి సంవత్సరం అయిందంట. ఆమె ఒక్కటే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తుంది. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఉన్న పిల్లలే అనుకోగాను పద్ధతిగా ఉండటం లేదు. ఇప్పుడు ఆ తల్లి ఇద్దరిని ఎట్లా మేనేజ్ చేసుకోగలదు? ఆ సమయంలో ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని ఆ శివ అనేవాడితో ప్రేమ అయిన వాడు కూడా ఇన్స్టాలో పరిచయం అయ్యాడంట. ఈ ఇన్స్టాలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నిట్లో ఫ్రెండ్షిప్ చేసేసుకుని వాడెవడో తెలియదు వాడిని పెళ్లి చేసుకొని, ఈ ఒకళ్ళు పెళ్లి చేసినప్పుడు సక్రమంగా వీళ్ళు ఉంటారా అంటే అది ఉండదు. కొంతకాలమే ఆ యొక్క మోజు, అదొక ధ్యాస ఉంటుంది. తర్వాత తెలుసుకునేసరికి సగం జీవితం అంతా అయిపోద్ది వాళ్ళకి. కానీ ఈ సంఘటనలో మాత్రం అంజలిని చంపడం అనేది, కన్న తల్లిని చంపినటువంటి ఇంత దుర్మార్గురాలని నేను ఎక్కడ వినలేదు. ఇంతకుముందు కేసులు, ఈ మధ్యకాలంలో నేను చూసిన కేసుల్లో మాత్రం ఎక్కడ ఇంత మైనర్ బాలిక తల్లిని చంపింది అనేటువంటి వార్త నేను వినలేదు. ఫస్ట్ టైం వింటున్నాను. ఇంత దారుణాన్ని కొడిగట్టిన అమ్మాయికి ఏ స్కూల్లోనో బెంచ్ మీద కూర్చోవాల్సిన, క్లాస్ రూమ్ బెంచీలో కూర్చోవాల్సిన అమ్మాయి పోలీస్ స్టేషన్ బెంచ్ మీద కూర్చొని రేపు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందు కూడా ఇలానే ఇంట్లో నుంచి పారిపోతే తన తల్లి వెళ్ళి తీసుకొచ్చిందంట. అయితే ఆ ఏజ్లోని ఇంట్లో నుంచి పారిపోవడము, వాడితో వెళ్ళిపోయి నేను బతికేస్తాను, మీరెవరు నాకు అవసరం లేదు అని తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటారు? ఇదివరకు ఒక సినిమా వచ్చిందంటమ్మా, పెద్దలకు మాత్రమే, అంటే కేవలం పెద్దలు మాత్రమే పోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంటే ఇంకా దానికి ఏమి పెద్దలు లేదు, చిన్న లేదు, అందరికీ వెబ్ సిరీస్ ఒకటి, అంటే అదొక్కటే అనట్లేదు నేను. ఆ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో అన్ని దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ ప్రతి ఒక్కళ్ళు దాన్ని పట్టుకుని అదొక, నిజం చెప్పాలంటే అదొక బాంబ్ లాంటిది. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే దాని అంత మంచిది లేదు. కానీ ఇప్పుడు మనము వంట చేసుకుంటున్నాం, గ్యాస్ ఎంత ఉపయోగం అది వంట చేయడానికి, రోజు మనం తినేది అంతా దాని మీదే చేసుకుంటాం. కానీ అది ఒక్కసారి పేలింది అనుకోండి, దానికి మన పరిస్థితి ఏంటి? సో ఇది కూడా అలాంటిది. ఆడపిల్ల అంటే ఇప్పుడు ఒక చిన్న గ్యాస్ సిలిండర్ లాగా అయిపోయింది ఇంట్లో. దాన్ని పెట్టుకుంటే దాన్ని ఎలా చూసుకోవాలి, దాన్ని ఎలా అసలు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇప్పుడంటే ఆ ఒక్కటే అంజలి ఉందమ్మా. అలా కాకుండా కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కడికి పోతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, అసలు చదువుతుందా లేదా, జాగ్రత్తగా ఉంటుందా లేదా, స్కూల్లో మార్కులు ఎలా వస్తున్నాయి అని టీచర్స్ని అప్పుడప్పుడు కాంటాక్ట్ చేస్తూ ఉండాలా. ఎంత బిజీ ఉన్నా కూడా పూర్వపు రోజుల్లో 10 మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూసుకోవట్లేదా బిడ్డల్ని? ఈ సంఘటనలో పాపం భర్తను కోల్పోయి ఆమె కూడా దిగుల్లో ఉండి అంత పట్టించుకొని ఉండకపోవచ్చు ఈ అమ్మాయి సంగతి. ఈ అమ్మాయి మాత్రం శుభ్రంగా పారిపోవటము, తర్వాత తిరిగి తీసుకురావటము, వాళ్ళమ్మ మందలించినా కూడా వినకుండా వాళ్ళ అమ్మకి ఎదురు తిరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి
మళ్ళా వచ్చి వాళ్ళ అమ్మని కక్షగట్టి వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు ముగ్గురు చంపేయమని. ఈ తాత్కాలికమైనటువంటి సంబంధాల కోసం, అంటే ఇవన్నీ పర్మనెంట్ కాదు. ఏదో మన 14 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో ఏదో ఒక ఇన్ఫాక్చుయేషన్, దాన్ని ఏమంటారు, ఏదో ఒక ప్రలోభాలకి గురయ్యి అబ్బాయిలు ఏదో మాట్లాడే తీపి కబుర్లకి పిల్లలు పడిపోయి ఆ హార్మోన్స్ చేంజెస్ టైంలో వాళ్ళకి ఏదో ఒక ఫిజికల్ టచ్ కావాలని అనుకోవడం వల్ల ఆ టయానికి ఎవడో ఒకడు కనపడతాడు, వాడే బాయ్ ఫ్రెండ్ అనే ఉద్దేశంతో వాడిని ప్రేమలోకి నడిపించి వాడితో కొంతకాలం బతకాలి. అది బతకడం అంటే నిజంగా లైఫ్లో బతకదు, కొంతకాలం వాడితో ప్రయాణం చేసి తన అవసరాలు తీర్చుకోవాలా. అదంటే క్రేజ్ అనమాట. వాడేదో నువ్వంటే ఇష్టం అని చెప్పగానే పడిపోవడము, మాయలో పడిపోవడం. తండ్రి కూడా లేడు, ఇంట్లో అడిగేవాళ్ళు లేరు, అద్దు ఆపు లేదు. వాళ్ళ అమ్మ ఎంతని మానిటర్ చేస్తుంది. 2 ఆడపిల్లలు ఉన్నారు పాపం, ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి మహిళ ఆమె. సో అలాంటి మహిళని అర్థం చేసుకుని ఈ తల్లిని అర్థం చేసుకోకుండా ఇంత దారుణాన్ని కొడిగట్టినటువంటి అంజలి చిన్నపిల్ల అనుకోవాలన్నా, అమ్మాయి ఎటువంటి నాలెడ్జి ఆ అమ్మాయికి ఎవరు ఇచ్చారు, ఆ అమ్మాయికి నేర్పించి ఇలా చేశారు. ఎందుకంటే స్వతహాగా తల్లి అనేటువంటి ఫీలింగ్ ఆ బిడ్డల్లో ఉంటుంది, కానీ దాన్ని ఎవరో చంపేశారు. అది ఏంటంటే ఆ అమ్మాయి తప్పు లేదనట్లేదు, ఇంకా అమ్మాయిని ఇంకా ఎంకరేజ్ చేసి ఈ యొక్క సంఘటన జరగడానికి కారకులైనటువంటి ఆ 2 కుర్రాళ్ళను కూడా పట్టుకొని అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఎవరన్నా ఉండి ఈ అమ్మాయిని ఇట్లా ప్రోత్సహించి ఏమన్నా చెయ్యాలని, ఇంకొక ఆడపిల్ల ఒంటరిగా ఉంది కదా, వీళ్ళిద్దరిని తీసుకుని పోయి ఏమైనా చెయ్యాలని అట్లా ఏమైనా ప్లాన్లో ఉన్నారా అనేది కూడా నాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి. అది ఎంతవరకు నిజం అనేది మన చట్టం ఉంది, వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఇంకొకటి మేడం, 10th క్లాస్ ముఖ్యంగా ఈ కో ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో బాగా అయిపోయింది. కో ఎడ్యుకేషన్, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదవడం. ఇటు అమ్మాయి తప్పు ఎంత ఉందో అటు అబ్బాయి, వాడు కూడా మైనరే. మనం చూసుకుంటే అబ్బాయి ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాదు మేబీ. మరి అలాంటి అబ్బాయిలు ఏ మాటలు మాయ మాటలు చెప్పి అమ్మాయిల్ని లోబర్చుకోవడం కావచ్చు, అసలు ఆ ఏజ్లోని ఈ ప్రేమ, పెళ్ళి, ఇంట్లో నుంచి పారిపోవడాలు, అటు అబ్బాయిలకి సంబంధించి ఏం చెప్తారు? అబ్బాయిలను కూడా తల్లిదండ్రులు మానిటర్ చేసుకోవాలమ్మా. పిల్లలు పెరిగిన తర్వాత 14 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళకి సెల్ ఫోన్ ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు. నన్ను అడిగితే ఒక లైసెన్స్ లాగా పెట్టాలి. సెల్ ఫోన్ తీసుకోవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే తల్లిదండ్రుల అనుమతితోనే వాడి దగ్గర సెల్ ఫోన్ ఉండాలి. ఇలా ఏదైనా పెడితే బాగుంటుంది కూడా, కానీ వినేవాళ్ళకి చాలా వెర్రిగా అనిపిస్తుంది ఇదేం రూల్ అని. కాకపోతే మరి వీళ్ళని నియంత్రించాలంటే సెల్ ఫోన్ అనేది వీళ్ళ దగ్గర ఉండకూడదు. ఉన్నందువల్ల ఏంటి, లేకపోతే చెడిపోరా అంటే అట్లా కూడా ఇది ఎక్కువ ఛాన్స్ ఉండేటువంటి అవకాశం అనమాట. ఈ యొక్క మొబైల్ అనేది ఉండడం వల్ల ఎక్కువ ఛాన్సెస్ పిల్లలకి దాంట్లోనే మగ్గిపోయి చదువులు పక్కన పెట్టేసేసి రాత్రి పగళ్ళు ఆ సెల్ ఫోన్తో దాని మీద రీసెర్చ్లు చేసేటువంటి కుర్రోళ్ళు, అమ్మాయిలు ఈ కాలంలో చాలామంది ఉండడము, దాంతో కమ్యూనికేషన్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. అబ్బాయికి అమ్మాయికి ప్రేమించుకున్న వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, ఈ అమ్మాయి ఒకటే కాదు, ఇటువైపు అబ్బాయి ఉన్నా అటువైపు అమ్మాయి ఉన్నా కూడా ఈ ఫోన్స్ వల్ల కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల పరిచయాలు పెరిగి దాంతో వీళ్ళ మనోభావాలు ఒకరికొకరు చెప్పుకోవడాలు, చంపేయటాలు, ఇదంతా కూడా ఫోన్లో కాన్వర్జేషన్ వల్ల ఎక్కువగా ఆలోచనలు పెరిగి ఇలాంటి క్రూరత్వానికి దారితీసేటువంటి అవకాశం ఉందని నా ఉద్దేశం. ఓకే. అండ్ మేడం, ఇప్పుడు చాలామంది సినిమాల ప్రభావం వల్లనే పిల్లలు ఈ విధంగా తయారవుతున్నారు అని అంటే, రీసెంట్గా ఇలానే జర్నలిస్టులు సినిమా అంటే కోర్టు మూవీ కావచ్చు, ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి సినిమాలు, ఇలాంటి ఎంగేజ్లో ప్రేమలు మీరు చూపించడం వల్ల జనాలు పాడైపోతున్నారంటే, మేము మంచి కూడా చూపిస్తున్నాం కదా, దానివల్ల జనాలు ఎందుకు అంటే మీరు ఎందుకు ఆ విషయంలో కూడా మీరు ఆలోచించట్లేదు, మేము మంచి చూపిస్తున్నాము, చెడు చూపిస్తున్నాము, జనాలు తీసుకునే దాంట్లో ఉంటుంది, మా తప్పేముంది అని చెప్పి సినిమా వాళ్ళు కూడా రిటర్న్ క్రాస్ క్వశ్చనింగ్ వేయడం కూడా మనం చూసామన్నమాట. దీని గురించి ఏం చెప్తారు? సినిమాలు తీయడం తప్పు కాదమ్మా, కానీ నాకు తెలిసినటువంటి నేను యంగేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, అప్పటి రోజుల్లో కూడా 14 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లల్ని పెట్టి సినిమాలు తీసేవాళ్ళు. మీరు సీతాకోకచిలుక చూడండి, అంటే ఆ ఏజ్లో ప్రేమలో పడచ్చు. ఇప్పుడు చూడండి కొన్ని సినిమాల్లో తూనీగానే ఉంది, ఆ పిల్ల ఎంట పడుతుంటుంది వాడు వెనక, అది ఎంత పిల్లలు ఆ పిల్లలు. అలాంటి సన్నివేశాలని ఎందుకు బ్యాన్ చేయకూడదు? సినిమా ప్రభావం ఉంటుందా అంటే కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు కోర్టు మూవీలో పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీస్తారు, వాళ్ళకి సినిమా ఆడాలి, డబ్బులు మంచిగా రావాలి, తప్పేం కాదు. ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్, మాట వరుసగా అంటాను, నేను ప్రొడ్యూసర్ అనుకోండి, ఆబ్వియస్లీ ఏ లెవెల్లో పిల్లల్ని పెట్టి సినిమా తీస్తే అనేది నేను స్కెచ్ చేసుకుంటా, నేను కూడా అదే పని చేసే అవకాశం ఉంది. కానీ చేసేటప్పుడు ఆ ముగింపు అనేది హెల్దీగా ఉండాలి, ఇలాంటివి చేయకూడదు ఈ ఏజ్లో అనేటువంటి ఒక మెసేజ్ అన్నా పాస్ ఆన్ చేయాలి. లేదా కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా సెన్సార్ బోర్డు వాళ్ళు కంట్రోల్ చేయాలి. అసలు అలాంటి కంట్రోల్ నాకు ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఏ సీన్ అయితే మనం ఉండకూడదు అనుకుంటామో
కరెక్ట్గా ఆ సీన్లు చక్కగా పెట్టేస్తారనమాట. అంటే కోర్టు మూవీ గురించి నేను మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. సీతాకోచిలకు తీసుకోండి మీరు, అప్పట్లోనే ఈ చిన్న పిల్లల్ని పెట్టి సినిమా తీశారు. చిత్రం సినిమా మీరు చూసుకోండి, జయం సినిమా, ఇవన్నీ చిన్న చిన్న పిల్లల్ని పెట్టి తీశారు. అంటే ఏంటి, చూసే వాళ్ళ మనసులో ఏమొస్తుంది, ఓహో ఆ ఏజ్లో ప్రేమలో పడ్డం కామను అనేటువంటిది వాళ్ళ మైండ్ మీద పడుతుంది. మంచి మూవీస్ తీయండి. బాహుబలి లాంటి సినిమాలు ఎన్ని లేవు, బాహుబలి, ఫిదా మంచి మూవీలే కదా. అలాంటివన్నీ కొంచెం హిట్ అయ్యి కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ టెక్నాలజీని చూపించడము, దాన్ని హెల్దీగా చూపించడం అనేది మంచి మంచి మూవీస్ ఉన్నాయి. కానీ అలాంటి మూవీస్ తక్కువ బడ్జెట్ కోసం అనేది చిన్న చిన్న పిల్లల్ని పెట్టి సినిమాలు తీసి ఆ ఆలోచన, ఇప్పుడు ఈ పిల్ల కూడా ఆ శ్రీదేవి ఉంది కదా ఆ సినిమాలో ఊహించుకుంటుంది, నేను వాడు మేమిద్దరం హీరోయిన్స్, మేము చేస్తే ఎలా ఉంటుంది ఇలాగ అనేటువంటి ఆలోచన, వీళ్ళకున్న ఆలోచనని ఇంకొంచెం ఎక్కువ చేయడానికి సినిమా పరోక్షంగా కొంతవరకు దోహదపడుతుంది అనేది వాస్తవం. ఒకవేళ సినిమా లేకపోయినా కూడా మనకి సెల్ ఫోన్లలో బోలెడు సినిమాలు ఉంది. ఇప్పుడు సీతాకోచిలకు సినిమా చూస్తే దాంట్లో కూడా అదే కథ ఉంది. జయం, చిత్రం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ 3 పేర్లు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అలాంటి సినిమాలు ఎన్నో. షాపింగ్ మాలు అంతా చిన్న చిన్న పిల్లలతో. సో అంటే వర్క్ చేసుకునే వాళ్ళు కూడా, పనివాళ్ళు కూడా ప్రేమించుకోవచ్చు. అంటే ప్రేమని చూపించడం తప్పు కాదు. ఆ ప్రేమని చూసి పిల్లలు ఇన్స్పైర్ అయ్యి తప్పు చేసే అవకాశం లేకుండా చూపించాలి. అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి నేను అవి చెప్పలేను ఇక్కడ. సో అలా మంచి మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా పిల్లల్ని ఒక తప్పుదోవకి వెళ్ళడానికి ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చేటువంటి మూవీస్ కూడా ఉన్నాయి. సో పూర్తిగా సినిమాలని నేను అన్నాను. సెల్ ఫోన్ ఫస్ట్ నుంచి కూడా నేను సెల్ ఫోన్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడానమ్మా. నేను నా పిల్లలకు కూడా నేను డిగ్రీ వచ్చినాకనే సెల్ ఫోన్ ఇచ్చాను. అందుకే నేను ఈరోజు ధైర్యంగా ముందు చెప్పగలుగుతున్నాను అన్నమాట. సో నేను తల్లిదండ్రులకి మొత్తుకొని చెప్తున్నాను అనమాట, మీరు పిల్లల్ని పట్టించుకోండి. ఎంతవరకు వాళ్ళకి రీచ్ అవుతుందో నాకైతే తెలియదు. మనం కొన్ని సంఘటనలు చుట్టుపక్కల చూస్తున్న సంఘటనలు బట్టి నేను వాళ్ళకి అలా జరగకూడదు. ఇప్పుడు చూడండి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో, మొబైల్ నియంత్రించకపోవడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అని నేను అంటున్నాను. సో పిల్లలు ఇంత దారుణమైనటువంటి పని చేసినటువంటి అంజలి కూతురికి, అమ్మాయి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ పోయింది, వాళ్ళిద్దరు లైఫ్ పోయింది, శివ అనేవాడు ఉన్నాడు, యశ్వంత్ లైఫ్ పోయింది, ఇటు పక్కన అంజలి వాళ్ళ చెల్లెలకి తల్లి లేకుండా అయిపోయింది. వీటన్నిటికీ కారకురాలైనటువంటి ఆ అమ్మాయి కఠినంగా శిక్షించబడాలి. శిక్షించబడాలి. మేడం తను మైనర్ కదా, భవిష్యత్తు అంటే శిక్ష కనుక పడినట్లయితే భవిష్యత్తు కూడా పోతుంది అని చెప్పి మళ్ళీ మహిళా సంఘాలు కావచ్చు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పోరాడే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి ఏ రకంగా అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి నేర్పించిన వాళ్ళు ఎవరు, ఆ అమ్మాయి బేసిక్గా ఎలాంటి వ్యక్తి, ఇవన్నీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే హత్యకు ప్రోత్సహించిన వాళ్ళకి ఎక్కువ శిక్ష వేయాలి, ఈ అమ్మాయికి పడాలి. ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి. మైనర్ అయినా కూడా ఆమెకు పడాల్సిన శిక్ష ఆమెకు పడుతుంది కదా. ఎందుకంటే కన్న తల్లిని చంపుకుంది అంటే ఎంత దుర్మార్గురాలు అయితే కూడా కన్న తల్లిని ఎవరు చంపుకోరమ్మా. బిడ్డలు తప్పు చేశారని తల్లి చంపిన సందర్భాలు ఉన్నాయి, తండ్రి చంపిన సందర్భాలు ఉన్నాయి, ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అల్లుని చంపిన సందర్భాలు ఉన్నాయి, కోడల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక బిడ్డ తల్లిని చంపడం అనేది ఆ ఘోరము, అందులో మైనర్ బాలిక చంపడం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను విన్నది ఇప్పుడు ఫస్ట్ టైము. సో ఇలాంటి ఘోరాలు జరగకుండా తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త పడండి, బిడ్డల్ని కాస్త మానిటర్ చేసుకోండి, అలా మీరు వదిలేయకండి. దయచేసి మీ సెల్ ఫోన్లు పక్కన పెట్టి పిల్లలు ఏం చేస్తున్నారో గమనించుకోవాలని నేను ప్రతి తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.